ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ. సో ఇవి రెండు డిఫరెంట్ శాస్త్రాలు, ఆస్ట్రాలజీ అండ్ వాస్తు. సో రెండు రెండు కళ్ళ లాంటివని చెప్పచ్చు. ఓకే, అయితే దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉందండి? బికాస్ ఎందుకంటే మనం వాస్తు ఇంటి నిర్మాణానికి కానీ లేకపోతే అది ఎనర్జీస్ని ఇండికేట్ చేస్తుంది కదా. మనం ఉండే ప్లేస్ మనకి ఎట్లాంటి ఎనర్జీస్ని ఇస్తుంది అనేది వాస్తు చెప్తూ ఉంటుంది. అలానే ఇంటి వాస్తు మనం అందరికీ ఇల్లు కానీ షాప్స్ కానీ ఏదైనా సరే మనం ఉండే స్థానానికి సంబంధించి వాస్తు అనేది చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటాం. అయితే జాతకం స్ట్రాంగ్గా ఏది దేన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంటే జాతకంలో ఉండే దోషాలను దీన్నో వాస్తు ఓవర్కమ్ చేయగలుగుతుందా, వాస్తు ద్వారా ఓవర్కమ్ చేయొచ్చా, అసలు ఈ రెండింటినీ ఇంటర్లింక్ ఎలా చూడాలి, వాస్తుకి ఆస్ట్రాలజీకి ఎలా చూడాలి? వాస్తు శాస్త్రం కాసేపు పక్కకు పెడదాం, ఆస్ట్రాలజీ చూద్దాం. ఎందుకంటే మీరు ఏ టైంలో ఎప్పుడు పుట్టారో ఆ టైము, ఆ సంవత్సరం, నెల, దాన్ని బట్టి మీ జీవితం ఎలా ఉండబోతోందో అనేది మనము నిర్ణయించబడుతుంది, అప్పుడే నిర్ణయించబడుతుంది. సో పుట్టిన టైంని బట్టి హౌ ద లైఫ్ ఈజ్. ఓకే, దాని అర్థం ఏంటి? ఇప్పుడు మీరు ఒక ఇంట్లో ఉన్నప్పుడు కష్టపడుతున్నారు అని అంటే ఫస్ట్ ఇండికేషన్ హారోస్కోప్లో ఉంటుంది, ఇంట్లో కాదు. ఎందుకనంటే ఒకవేళ మీ హారోస్కోప్లో మీ చతుర్థ భావము, 4వ భావానికి సంబంధించిన గ్రహాలు ఏవైనా సరే 6లోను 12లోను కాకుండా 6 and 12 ప్లేసెస్లో కాకుండా ఉంటే యూజువల్గా మీకు వాస్తు దోషాలతో ఇబ్బంది పడే అవకాశం ఉండదు అసలు. అంటే మీ హారోస్కోప్లో కనుక మీరు కొనుక్కునే ఇల్లు కానీ వెహికల్ కానీ అభివృద్ధిని ఇచ్చే స్థానాల్లో ఉంటాయి. 4th లార్డ్ ఇన్ 5th హౌస్, 4th లార్డ్ ఇన్ 11th హౌస్. ఓకే, సో ఇట్లాగా లాభాన్ని ఇండికేట్ చేసా. లేదు చతుర్థాధిపతి లాభస్థానాన్ని చూస్తున్నాడు, ధనస్థానంలో ఉన్నాడు. సో ఇటువంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు మీరు వాస్తు దోషాలు ఉన్న ఇంట్లో ఉండరు అసలు. లేదు యువర్ 4th ఈజ్ ఎక్సలెంట్, కానీ మీరు వ్యయస్థానానికి సంబంధించి షష్టమ స్థానానికి 6వ భావానికి సంబంధించిన దశలో అంతర్దశలో జరుగుతున్నాయి. అప్పుడు ఖర్చులు, కష్టాలు, నష్టాలు ఉంటాయి. కానీ మంచి వాస్తు ఉన్న ఇంట్లో ఉండడం ద్వారా అలాంటివి తగ్గుతాయంటే తగ్గవు. అంటే వాస్తు అనే దాన్ని సెకండరీనే ఎప్పుడు కూడా. ఫస్ట్ ఏంటంటే మీ హారోస్కోపు. మీ హారోస్కోప్లో కనుక మంచి జరిగే దశలు, అంతర్దశలు జరుగుతుంటే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నెగిటివ్ వైబ్, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్న ఇంట్లోకో వెహికల్ తీసుకోవడం అలాంటివి జరగవు. అందుకే ఎప్పుడు కూడాను జాతక చక్రంలో కనుక మనకి కొన్ని అంతర్దశలో బాలేనివి నడుస్తుంటే తప్పకుండా వాటికి శాంతి చేసుకుంటే ఎక్కడ కూడా మనం వాస్తు తప్పున్న దానిలో ఉండవు. ఎందుకంటే అసలు ఈ టాపిక్ చేయాలి నాకు ఎందుకు అనిపించిందంటే, నిన్న ఒక పర్సన్ నాకు ఈ వాళ్ళ ప్లాన్ పంపించారన్నమాట, వాస్తు, ఇంటి వాస్తు. సో ఆయన నా దగ్గర 3 years బ్యాక్ జాతకం చెప్పించుకున్నారు అండ్ హీఈస్ డూయింగ్ రెమెడీస్. అప్పటి నుంచి రెమెడీస్ చేస్తున్నారు. మేడం రెమెడీస్ చేస్తున్న దగ్గర నుంచి కొంచెం బెటర్గా ఉందండి అని చెప్పి. ఎందుకంటే వాస్తు పంపించారు, వాస్తు చూస్తే బ్రహ్మాండంగా ఉంది. ఆయన డౌట్ ఏంటి మేడం నాకు ఇంటికి సంబంధించి అన్నీ బాగానే ఉన్నాయన్నారు. సో ఇంటికి మనం వాస్తు ఇంపార్టెంట్గా ఏంటి, ఈ నార్త్ ఈస్ట్, ఈశాన్యము, తూర్పు లాంటివి పాడైపోకూడదు. సో ఈశాన్యం, తూర్పు ఎప్పుడు పాడవుతాయి? బరువులు పెట్టి, లేకపోతేనేమో అక్కడ బాత్రూమ్లు కట్టి. సో ఇటువంటి ఉన్నప్పుడు మనకి పాడవుతుంది ఆ స్థానం. అలాంటి దోషాలు లేకుండా అట్లానే నార్త్కి సంబంధించి ఉత్తరం వైపు కూడా మీకు యూజువల్గా ఇటువంటి ఉండకూడదు. అంటే డస్ట్, వేస్ట్ పడేసేవి, లేకపోతే మనకి అక్కడ లైక్ వాష్రూమ్స్ లాంటివి. నార్త్ ఓకే, కానీ ఇంపార్టెంట్గా ఉండకూడనివి నార్త్ ఈస్ట్, ఈశాన్యము, మళ్ళీ తూర్పు. ఈ రెండు మటుకు ఎప్పుడు శుభ్రంగా ఉండాలి. అండ్ అక్కడ ఎటువంటి నెగిటివ్ పనులు, ఎందుకంటే దైవస్థానాలు ఉండేవి. సో అటువంటి మినిమం వాస్తు మనకి తెలిసి జాగ్రత్తలు తీసుకుంటే చాలు. అండ్ అఫ్కోర్స్ మనం ఇల్లు తీసుకునేటప్పుడు మనకి ఏ ఫేస్ సూట్ అవుతుంది ఇవన్నీ చూసుకుంటాం కదా. కానీ అన్నీ చూసుకున్నా కూడా ఒక్కొక్కసారి మనకు అది కలిసి రాదు. ఎందుకంటే మన జాతకంలో టైం బాగాలేకపోతే ఆయన దానిలో ఏం జరుగుతుంది? సో కేతు మహాదశ కాదు, సాటర్న్ అనుకుంటా. సాటర్న్ ఇంకొక 3 సంవత్సరాల్లో అయిపోతుంది. 6లో ఉన్నాడు, శని గురువులు ఇద్దరు 6లో ఉన్నారు వృశ్చిక లగ్నానికి. మరి అలాంటప్పుడు దశ జరుగుతున్నప్పుడు ఎట్లా కలిసి వస్తుంది? సో కాబట్టి యూజువల్గా ఎందుకు అక్కడ వృశ్చిక లగ్నానికి ఏమవుతారా, ఇక్కడ 4th లార్డ్ కదా అయ్యేది.
చతుర్థాధిపతి అవుతాడు కదా. సో చతుర్థాధిపతి 6వ భావంలో ఉన్నాడు. అప్పుడు ఏమవుతుంది, ఇంటి వాస్తు అంతా బాగున్నా కూడాను, బట్ స్టిల్ జాతకంలో కనుక ఇటువంటి కాంబినేషన్స్ బాగాలేకపోతే, మన ఇంటి వాస్తు బాగున్నా కూడా మన దశ కనుక అంతర్దశ బాగాలేకపోతే ఇబ్బంది పడాలి. అందుకే అన్నిటికన్నా కూడాను మోస్ట్ యాక్యురేట్ ప్రిడిక్టివ్ పార్ట్ ఇవ్వగలిగేది, లేదు రెమెడీస్ పార్ట్ ఇవ్వగలిగేది ముఖ్యంగా హారోస్కోపు. సో జ్యోతిష్ శాస్త్రము లేదా ఆస్ట్రాలజీ అనేది కరెక్ట్ గైడెన్స్ ఇవ్వగలదు. అయితే మనకి ఇప్పుడు చూడండి, మనం చాలా కాస్ట్లీ, ఎందుకంటే ఇల్లు కొనుక్కోవడం అనేది సామాన్యమైన మాట కాదు, కట్టుకోవడం ఇంకా కష్టం. ఎందుకంటే ఏ ఫ్లాట్ కొనుక్కోవడం కొంతవరకు కొంత పర్లేదు. సో సో మనం ఇప్పుడు ఏం చేస్తాము, బిల్డర్ ఎట్లా కన్స్ట్రక్ట్ చేస్తే దాన్ని తీసుకోవాల్సిందే. అయితే ఏవి పగలకొట్టకుండా, బికాజ్ వాస్తు అనగానే ఈ గోడ తీసేయండి, లేకపోతే అది మొత్తం అసలు అక్కడ అల్మర్ ఉండకూడదు దాన్ని పగలగొట్టేయండి, లేకపోతే ఇంకోటి ఇవేవి చెయ్యక్కర్లేదు. ఎందుకంటే మనకి వాస్తులో సింపుల్ టెక్నిక్స్ ఉంటాయి. సో మీ హారోస్కోప్లో బాగాలేదనుకోండి, అప్పుడే వాస్తు కూడా ఇబ్బందిగా ఉంటుంది. హారోస్కోప్లో వెన్ యు ఆర్ డూయింగ్ ఎక్సలెంట్ దశ, ఈ 4th లార్డ్కి సంబంధించిందో శుక్రమహాదశో గురువో రాహువో ఎవరో మంచి వెల్త్నిచ్చే ప్లేస్లో ఉన్నారు, సో సుఖాన్ని ఇచ్చే ప్లేస్లో ఉన్నారు, కంఫర్ట్ని ఇచ్చే ప్లేస్లో ఉన్నారు, అప్పుడు మీరు ఉన్న ఇంటి వాస్తు ఒకవేళ కొంచెం బాగాలేకపోయినా కూడా నెగిటివ్ ఎఫెక్ట్ ఏం చూపించదు. ఓకే, అసలు అలాంటి దాంట్లో మీరు ఉండరు. నెంబర్ 1 థింగ్, మన టైం బాగుండి దశ బాగున్నప్పుడు, అందుకే నన్ను యూజువల్గా ఎవరన్నా మేడం ఇప్పుడు ఆ వాస్తు ఇది బాగాలేదండి అది బాగాలేదండి అంటే యువర్ టైమ్ ఈజ్ వెరీ గుడ్. సో మీకు జరుగుతున్న దశ చాలా బాగుంది. అసలు మీకు కనుక మీ టైం బాగాలేకపోతేనే మీరు బాగాలేని దానిలో చూస్ చేసుకుంటారు. మీ టైం బాగున్నప్పుడు మీరు రాంగ్ దాన్ని చూస్ చేసుకున్నామని అది జరగదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యువర్ దశ ఈజ్ ప్రామిసింగ్ ఎక్సలెంట్ రిజల్ట్, అలాంటప్పుడు మీరు వెళ్ళి వాస్తు తప్పులు ఉన్నది కొనుక్కుందామంటే జరగదు అది. సో మీకు కానీ మీ ఫ్యామిలీలో కానీ జరగవు అట్లాంటివి. ఎందుకంటే హారోస్కోప్ ప్రామిస్ చేసిన దాన్ని వేరే ఏది మార్చలేదు. నేను ఆయుష్ విషయంలో వీటన్నిటిలోనే అదే చెప్తా, మీరు పుట్టినప్పుడు మీ హారోస్కోప్ ఏది ప్రామిస్ చేస్తుందో దట్ ఈజ్ పర్మనెంట్. అంటే దానిలో మనకి కొన్ని దోషాలు ఏమైనా ఉంటే పరిహారాలు చేసుకుంటాం, తగ్గించుకుంటాం, ఇవన్నీ చేయొచ్చు. కాకపోతే హారోస్కోప్లో కనుక మీ చతుర్థ భావం చాలా బాగుంది, మీకు నడుస్తున్న దశ చాలా బాగుంది, అలాంటప్పుడు మీరున్న ఇల్లు వాస్తు వలన మీరు నష్టపోవడమో కష్టపడ్డమో ఉండదు. సో కాబట్టి ఎక్కువ ఇంపార్టెంట్ అంతా కూడాను జాతక చక్రానికే. జాతక చక్రం ద్వారా మనకి ఎటువంటి ఇంట్లో ఉండే అవకాశం ఉంటుంది, అండ్ ఎటువంటివి కొంతమందికి నేను చెప్తాను, మీరు కొంచెం పాతవి కొనుక్కోండి, అంటే సెకండ్ హ్యాండ్లో కొనుక్కోండి ఇల్లు, బికాజ్ అది వాళ్ళకి కలిసి వస్తుంది. కొంతమందికి వాటర్ బాడీస్కి దగ్గరగా ఉండేది కొనుక్కోండి, కలిసి వస్తుంది. కొంతమందికి ప్రైమ్ ఏరియాస్ లైక్ గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నవి అక్కడ కొనుక్కునే అవకాశం మీకు ఉంటుంది. బికాజ్ ఈ విషయాలన్నీ మనం వాస్తు ద్వారా తెలియవు. హారోస్కోప్లో చూసినప్పుడు ఏంటంటే యూజువల్గా చంద్ర సంబంధం వచ్చిందనుకోండి చతుర్థానికి, యూజువల్గా స్విమ్మింగ్ పూల్స్ చెరువులో అటువంటికి వాటికి దగ్గరగా నదుల దగ్గరగా ఉండడం, అలాంటి వాటి దగ్గర ఇల్లు కొనుక్కునే అవకాశం ఉంటుంది. సో సాటర్న్ తోటి వచ్చిందనుకోండి, దెన్ కొంచెము కన్స్ట్రక్షన్ లాంగ్ టైం పట్టేవో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు గడుతున్నారు కదా ఓ 3-4 ఏళ్ళు కన్స్ట్రక్షన్, అలాంటివో కొత్తవైతే, లేదు సెకండ్ హ్యాండ్లోను. సో అంటే హారోస్కోప్ని బట్టి కూడా అసలు మనం ఎలాంటి ప్లేస్లో ఉంటే అంటే ఉంటాము, ఎలాంటి ప్లేస్లో ఉంటాము, ఎలాంటిది కొనుక్కుంటాం అనేది కూడా హారోస్కోప్ నుంచి ఉంటుంది. సో కాబట్టి జ్యోతిష్ శాస్త్రము హారోస్కోప్ రీడింగ్ అనేది చాలా మంచి యాక్యురసీని ఇస్తుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు వాస్తు, ఇప్పుడు మనకి చాలామందికి జాతక చక్రం ఉండదు. సో పేరు బట్టి, ఎందుకంటే మనకి ఇప్పుడు పుట్టిన పిల్లలకి 2019 నుంచి పుట్టిన పిల్లలకో కొంచెం అందరికీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు వచ్చిన తర్వాత అందరికీ కొంచెం డేట్ ఆఫ్ బర్త్లు అవి ఉంటున్నాయి. అంతకుముందు లేదు కదా, ఊళ్ళల్లో పుట్టి అవి నోట్ చేసుకోవడం తెలియని వాళ్ళు. అప్పుడు ఇంకేం చేస్తాం మనము, అప్పుడు తప్పదు, వాస్తు మీద డిపెండ్ అవ్వాల్సిందే, ఎందుకంటే మీ హారోస్కోప్ తెలీదు. సో దెన్ అప్పుడు ఏంటంటే వాస్తు అయినా అట్లీస్ట్ కరెక్ట్గా, అంటే వాస్తు హారోస్కోప్ చూసినప్పుడు హారోస్కోప్ ఈజ్ బెస్ట్ అడ్వైజర్, ఆస్ట్రాలజీ ఈజ్ ద బెస్ట్. మీకు అసలు ఆ పార్ట్ టచ్ చేసే అవకాశమే లేదు, దెన్ యూ టేక్ వాస్తు. అప్పుడు వాస్తుని ఇంకొంచెం డీప్గా అనలైజ్ చేసి, అప్పుడు కనుక కొంచెము నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే వాటిని అవాయిడ్ చేయడం అప్పుడు మంచిది. ఎందుకంటే మీ జాతకం తెలియదు, అది బ్లైండ్ అయిపోయింది, అక్కడ ఆ పార్ట్ మనకి యూజ్ చేసే అవకాశం లేదు, ఇంకా మిగిలింది ఏంటి, ఓన్లీ వాస్తునే. అప్పుడు దీని మీద డిపెండ్ అవ్వడం అనేది మంచిది. సో ఏ శాస్త్రానికి అదే గొప్పది. కాకపోతే రెండింటినీ డీల్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది ఎందులో మనకి ఎక్కువ డామినేటింగ్గా ఉండేది ఏది అని అంటే ఆల్వేస్ ఆస్ట్రాలజీ. సో మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ని బట్టి మీకు ఎటువంటి ఇంట్లో ఉంటే, అంటే ఎటువంటి ఇంట్లో ఉంటారు, కష్టపడతారా సుఖపడతారా,
నిజంగానే వాస్తు దోషాలు ఉన్న వాటిలో మన టైం బాగాలేకపోతే ఉండాల్సి వస్తుందా? బికాస్ జాతక చక్రాన్ని బట్టే మొత్తం ఇవన్నీ ఉంటాయి. అంతేగాని అందులో జాతకంలో మంచి టైం నడుస్తుంటే విల్ఫుల్గా మనం నెగిటివ్ దానిలో ఉండలేము, అసలు ఉండనివ్వదు అది. లేదు మన జాతకంలో నెగిటివ్ టైం నడుస్తుంటే ఎంత పాజిటివ్గా ఉండే హౌస్లో ఉన్నా అది రిజల్ట్ ఇవ్వదు. సో ఇది వాస్తు వర్సెస్ అస్ట్రాలజీ ఆల్వేస్ డామినేట్స్ అని చెప్పొచ్చు. ఓకే గాయస్, థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్. అఫ్కోర్స్ ఈ జనరల్ టాపిక్ ఐ థింక్ ప్రతి ఒక్కరికి అప్లికబుల్, ఇద్దరు మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా లేకపోయినా, ఆర్ మీకు ఆస్ట్రాలజీ తెలిసినా తెలియకపోయినా, సో అందరికీ కూడా కామన్గా యూజ్ అయ్యే టాపిక్. సో జనరల్ టాపిక్స్ మీకు ఇంకేమైనా కావాలని అంటే జనరల్, అంతేగాని ట్విన్స్ మటుకు అడగద్దు, ఎందుకంటే ఇట్స్ అ వెరీ కాంప్లికేటెడ్. అటువంటి దాన్ని నేను యూట్యూబ్లో చెప్పలేను. కాబట్టి ఇంకొంచెం జనరలైజ్డ్గా ఉండేవి మీరు ఏమైనా అడగండి, వాటిని నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే గాయ్స్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. బై.